కాంగ్రెస్ అన్ని వచ్చినాయని మేము అంటాంలే, కానీ మాకు వచ్చినాయి అనే దాంట్లో వాళ్ళు తప్పు చెప్తున్నారు అనేది మేము ఇక్కడ చెప్పొచ్చే అంశం ఇది. ఈ ఎన్నికలు అనేటివి వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఇంకేదో ఆయన ప్రజాస్వామ్యవాద అన్నట్టు మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాడు. ఏం మాటలండి, సిగ్గనిపించడం లేదా వినిటోళ్ళకి? అవి ఏం మాటలనే? మీ సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము ఇంతకంటే గొప్పగా మేము చేయలేదా? మున్సిపల్ ఎన్నికలు మేము చేయలేదా? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మేము అధికార దుర్వినియోగం చేసినావా? నువ్వు తుక్కు ఓడిపోయిన రోజున అయితే మేము ఈ రకంగా మీరు ట్రాన్స్పరెంట్ మా అంత నిజాయితీగా జరగలే. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఇక ఇప్పుడే వెళ్లి విరిచిందని ఈ రకంగా జబ్బలు జరుచుకోవడం అనేది ఆయనకు అలవాటు. ఆయన వ్యాఖ్యల మీద ఊరికే మాట్లాడడం అనేది మాకే బాధ అనిపిస్తాను, సిగ్గు అనిపిస్తాను. కళ్యాణ్ గారు ఏమో దౌర్జన్యం ఎక్కడ జరగలేదు, బీభత్సం ఎక్కడ జరగలే. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడినవి మీరు ఆ వ్యాఖ్యలు మీరు టెలికాస్ట్ చేయండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు టెలికాస్ట్ చేయండి. యావత్ తెలంగాణలో ఏ రకంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారం 3 ఏళ్ళు ఉన్నది, ప్రభుత్వం మాదే, రూపాయి పని జరగదు, లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టుకుంటారని చెప్పని భయకంపితులు చేసింది వాళ్ళు కదా. ఎన్ని ఏకగ్రీవాలైనాయి అంటే మా పార్టీ సహకారం లేకుండా ఏకగ్రీవం అయితే అయి నీ పక్షం రెబల్స్ అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విసంపల్లి గ్రామం ఉంది, మా దగ్గర ఎస్టీ అయింది, ఒక్కటే ఎరకల కుటుంబం ఉంది, దాంట్లో నుంచి 2 పోటీ చేసారు. ఆ కుటుంబం కాంగ్రెస్ కున్నది, అనివార్యంగా ఒకరు బీఆర్ఎస్ కు ఒకరు బీఆర్ఎస్ చేశారు, ఇంకోటి కాంగ్రెస్ చేశారు సపోర్ట్. మరి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది జరగలే ఎన్నిక, కానీ కాంగ్రెస్ కోతాలు. ఎందుకంటే మా పని జరగనియండి. చాలా మంది సర్పంచ్ నిన్న మొన్న ఏకగ్రీవమైన వాళ్ళు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు బెదిరించి పల్లెట్లయితే అని చెప్పని మళ్ళీ కండువా మార్పించి కాంగ్రెస్ కండువలు దాఖలాలు ఎన్ని చూపించాలి కళ్యాణ్?